సీనియర్ ఐపీఎస్ సంజయ్ ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సంజయ్ సరెండర్ పిటిషన్ పై మరిన్ని వివరాలేంటి? ఐపీఎస్ అధికారి మాజీ సిఐడి చీఫ్ ఇక్కడకు విజయవాడ ఏసీబీ కోర్టుకి వచ్చారు. ఏసీబీ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఇంకా మరికొద్ది సేపట్లో కోర్టు నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఈ రోజు కోర్టుకి ఆయన హాజరయ్యారు. కానీ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే గతంలో అగ్నిమాపక శాఖ డీజీగా అదే విధంగా సిఐడి డీజీగా పనిచేసినప్పుడు అధికార దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం జరిగాయని ఆరోపణలతోటి ఏసీబీ కేసు నమోదు చేసింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అగ్నిమాపక శాఖలో పనిచేసినప్పుడు ఎన్ఓసీలు ఆన్లైన్ లో ఇచ్చేందుకు వెబ్సైట్ ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఉద్యోగస్తులకు ల్యాప్టాప్లు ఇచ్చే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, కొనుగోలు విషయంలో అవకతవకలు జరిగాయని గతంలో జరిగిన దర్యాప్తు ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. దాంతో పాటు సిఐడిలో వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ పైన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని సమావేశాలు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆ ఏర్పాటు చేసే క్రమంలో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వటము, వాళ్ళు పూర్తి స్థాయిలో పనులు చేయకపోయినా సరే వాళ్ళకి నిధులు ఇచ్చారనేటువంటి ఆరోపణలతోటి ఈ కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత గతంలో హైకోర్టులో ముందస్తు బెయిల్కి వెళ్లటము హైకోర్టు మంజూరు చేయటం జరిగింది. దాన్ని సవాల్ చేస్తూ ఇటీవల గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని. సుప్రీంకోర్టు సుదీర్ఘమైనటువంటి విచారణ చేసిన తర్వాత ఈ కేసుల్లో ఎలాగ ఇస్తారు అనే వ్యాఖ్య చేస్తూ ఇచ్చినటువంటి 4 వారాల్లోగా సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కోర్టు ఇచ్చినటువంటి 4 వారాల గడువు ముగియనుండటంతో ఈ రోజు ఐపీఎస్ అధికారి సంజయ్ ఇక్కడ విజయవాడ ఏసీబీ కోర్టుకి వచ్చారు. మరికొద్ది సేపట్లోనే లొంగుబాటుకి సంబంధించి దాని మీద కోర్టు విచారణ జరిపి దాని మీద ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. అశ్విని, ధన్యవాదాలు జయప్రకాష్.